వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో నూతనంగా మున్సిపల్ కార్పొరేషన్లో గెలిచిన పద్మశాలి కుల కార్పొరేటర్స్కి కొత్తపల్లి పద్మశాలి సంఘం మరియు మార్కండేయ దేవాలయ అభివృద్ధి కమిటీ మరియు పద్మశాలి యువజన సంఘం కమిటీ ఆధ్వర్యంలో గెలిచిన కార్పొరేటర్స్ని ఘనంగా సన్మానం చేసినారు. ఈ కార్యక్రమానికి కొత్తపల్లి పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈనాటి సన్మాన గ్రహీతలు కార్పొరేటర్స్ వాసాల రమేష్, వేముల కవిత, చంద్రశేఖర్, చొప్పరి జయశ్రీ, తేళ్ల లక్ష్మీ రమేష్, దేవస్థాని సరస్వతి, సత్యనారాయణ, మాసం గణేష్లని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం, పద్మశాలి సంఘం ట్రస్ట్ అధ్యక్షులు స్వర్గం మల్లేశం, పోప అధ్యక్షులు పోలు సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వల్లాల కృష్ణహరి, మాజీ కౌన్సిలర్ స్వర్గం వజ్రాదేవి నర్సయ్య, కొత్తపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు కమటం రాజేశం, మార్కండేయ దేవాలయం అధ్యక్షులు అనుముల సత్యనారాయణ, యువజన సంఘం అధ్యక్షులు వేముల సాగర్, ఇప్పనపల్లి సాంబయ్య, అల్సా భద్రయ్య, జక్కరి సంజయ్ కుమార్, పద్మశాలి కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక కొత్తపల్లిలోని మార్కండేయ దేవాలయంలో మరి నూతనంగా ఎన్నికైన పద్మశాలి కార్పొరేటర్లకి చిరు సత్కారంతో గౌరవించుకోవడం జరిగింది. మరి సమాజంలో అత్యధిక శాతంలో ఉన్న పద్మశాలీలు రాజకీయంగా ఇంకా ఎదగాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మరి ఈ చైతన్యం అంటే వివిధ రంగాల్లో అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ కూడా రాజకీయంలో ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. దీనికి పద్మశాలీలంతా కూడా ఒక్కటై కృషి చేయాలి. ఈరోజు కొత్తపల్లి కరీంనగర్ టౌన్లో కలిసి 2 డివిజన్లుగా ఏర్పడడం జరిగింది. మరి కొత్తపల్లిలోని ప్రజలందరూ కూడా ఒకటే వైపు నిలబడి మరి పద్మశాలీలందరూ కూడా మన లోకల్ కార్పొరేటర్లైన వాసాల రమేష్ అన్నను మరియు కవిత చంద్రశేఖర్ గారిని గెలిపించుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా పద్మశాలీలు ఇంకా అత్యధిక శాతంలో కార్పొరేటర్లుగా ఇంకా ముందు ప్రజాప్రతినిధులుగా ఎదగాల్సిన అవసరం కూడా చాలా ఉన్నది. కాబట్టి పద్మశాలీలందరూ కూడా మిగతా సామాజిక వర్గాల్లాగా మరి చైతన్యంతో ఉండి ఐకమత్యంతో ఉండి మరి మన పద్మశాలీలను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే కరీంనగర్లో అంటే ఈరోజు అంటే కొన్ని వర్గాలు ఏంటంటే కరీంనగర్ రాజకీయాలను శాసించే విధంగా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా పద్మశాలీలు కరీంనగర్ రాజకీయాలను శాసించే విధంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. సో పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి. మరి ఇట్లనే రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా మరింత ముందుకు వెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను. ఇంతమంది ఐకమత్యంతో మరి పద్మశాలి కార్పొరేటర్లను గెలిపించినందుకు పద్మశాలీలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం 66 డివిజన్లలో మరి 12వ డివిజన్ నుంచి మరి అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. సో కాబట్టి 12వ డివిజన్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంజయ్ అన్న ఆశీర్వాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని అత్యధిక శాతంలో మెజారిటీ కార్పొరేటర్లను ఎన్నుకోవడం జరిగింది. అంటే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళ సాకారమైన రోజు. కరీంనగర్ కార్పొరేషన్ మీద కాషాయ జెండా ఎగరాలని చాలా కాలం నుంచి ప్రజలు చూస్తున్నారు. మరి ఈరోజు కరీంనగర్ అంతా వన్ సైడ్ అయిపోయి మరి బీజేపీ కార్పొరేటర్లను గెలిపించుకోవడం జరిగింది. మరి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా ముందుంది. ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం మంది ఏకంగా అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ పార్టీ గెలుచుకొని మరి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది అనడానికి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. మరి సంజయ్ అన్న ఆశీర్వాదంతో మరి ఇంకా రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్తారని, ఇంకా రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని భారతీయ జనతా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని, ప్రస్తుత గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయట్లేదు కాబట్టి మేమంతా కూడా ఇంకా ప్రజల లోపలికి వెళ్ళి వారి యొక్క ఎలాంటి అబద్ధపు వాగ్దానాలు చేసి వెళ్ళిందని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ పార్టీని అచ్చేసి మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని అసెంబ్లీ స్థానాలు అత్యధిక స్థానాలు గెలుచుకొని రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాబోతుందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కొత్తపల్లి పట్టణంలోని 17వ 18వ డివిజన్లతో పాటు మరి ఇతర 4 డివిజన్లు కూడా పద్మశాలీలు కైవసం చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని మరి కొత్తపల్లి పట్టణ పద్మశాలి సంఘం మరియు కొత్తపల్లి మార్కండేయ దేవస్థానం కార్యవర్గము మరియు కొత్తపల్లి పట్టణ పద్మశాలి యువజన సంఘం కార్యవర్గం ముగ్గురు కూడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ అభినందన సన్మాన సభలో మరి మాకందరికీ ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వారందరికీ కూడా వారి కమిటీలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము. మరి గతంలో కన్నా భిన్నంగా మరి ఈరోజు 66 డివిజన్లు కరీంనగర్ కార్పొరేషన్లో ఉంటే
దాదాపు 6 డివిజన్లు పద్మశాలి చేసుకోవడం జరిగింది. దాదాపు 10% ఇది అవుతుంది. మరి ఇంకా కూడా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ 1-2 స్థానాలు కొద్ది మెజార్టీతో మరి పరాజయం పాల్కావడం జరిగింది. అయినప్పటికీ సంతోషము. మరి 6 స్థానాలు మాకు గెలిచినవి. కానీ పద్మశాలి సమాజం ఏదైతే ఉన్నదో ఈరోజు ఇతర రాజకీయ పార్టీలతోటి ఇతర సామాజిక వర్గాలతో పోల్చుకుంటే కులాల వారీగా మరి మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. రాజకీయ వాటాల్లో చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. మరి మా యొక్క సమాజం చాలా వెనకబడిపోయింది. అధికారానికి దూరంగా ఉండడం మూలాన మరి మేము ఏం పనులు కూడా సాధించుకోలేకపోతున్నాము. మరి బడ్జెట్ కేటాయింపులలో కూడా ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. మరి అధికార పదవుల్లోనైతేనేమి వాటాల కేటాయింపులోనైతేనేమి మా పద్మశాలి సమాజానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉన్నది. దయచేసి ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు మేము కోరుకునేది ఒకటే, మా ఓట్ల సంఖ్య ఎంత ఉన్నది, మా యొక్క మరి జనాభా ఎంత ఉన్నది, జనాభాకు అనుగుణంగా మరి మీరు మాకు భవిష్యత్ కాలంలో మీ ద్వారా మీ పార్టీల ద్వారా మాకు టికెట్లు కేటాయించి మమ్మల్ని సమాజంలో మరి ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటా ఉన్నాము. మరి చట్టసభలలో చూస్తే అసెంబ్లీలో కానీ మరి శాసన మండలిలో కానీ మరి పార్లమెంట్లో కానీ ఇతరత్ర స్థానిక సంస్థల లోపల జిల్లా పరిషత్ లాంటి స్థానాలు కానీ మండల పరిషత్ లాంటి స్థానాలు కానీ మాకు అందనంత దూరంలో ఉన్నాయి. రాజకీయ పార్టీలు మాకు చిన్న చూపు చూస్తూ మాకు టికెట్లు కేటాయించడంలో అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మేము చాలా వెనుకబడి ఉన్నాము. సమాజం లోపల ఆర్థికంగా స్థితివంతులం కాలేకపోవడము, తర్వాత మాకు గాడ్ ఫాదర్ లేకపోవడం మూలాన ఈ రకంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు స్వయం శక్తితోటి మేము కరీంనగర్లో 6 స్థానాలు గెలుచుకున్నాము. 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ స్థానాలు 3 ఉంటే మరి 3 ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థులుగా గెలుచుకున్నాము. మా సత్తా ఏదో ఈరోజు మాకు కనబడతా ఉన్నది. పార్టీలు టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, పార్టీలు గుర్తించకపోయినా కూడా మరి మేము నిలుచుంటే మా పద్మశాలి సమాజం మా వెన్నట్టు ఉండి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నది, మమ్మల్ని విజయానికి చేరువ చేస్తూ ఉన్నది. కాబట్టి మంచి సంకల్పం పట్టుదల మాకు ఈరోజు వచ్చింది. గతంలో లాగా కూడా కాకుండా ఈసారి మాకు మరి ఉత్తేజంతో మరి ఉత్సాహంతో మా సామాజిక వర్గం మా వెంట ఉన్నది అనే దానికి నిదర్శనంగా 3 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. కాబట్టి భవిష్యత్ కాలంలో కూడా మరి ఈ రకంగా మేము ముందుకు పోవడానికి మరి మా జిల్లా పార్టీ కానీ మరి జిల్లా యొక్క సంఘం కానీ జిల్లా పద్మశాలి సంఘం కానీ రాష్ట్ర పద్మశాలి సంఘం కానీ అందరూ కూడా అండదండలతోటి మేము రాజకీయ వాటా సాధించుకోవడానికి ఈరోజు నాంది ప్రస్తావనగా ఈరోజు ఇక్కడ నుంచే మేము సమర శంఖం పూరిస్తూ ఉన్నాము. దయచేసి అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా సంఖ్యను చూడండి, మా జనాభా ప్రాతిపదికన మాకు సీట్లు కేటాయించండి, అధికారానికి మాకు అందేలాగా అధికారంలోకి మేము వచ్చేలాగా ఈ పార్టీల తోడ్పాటు మాకు ఉండాలి. మేము పద్మశాలిని ఐకమత్యంగా ముందుకు పోవడానికి ఉన్నాము. ఛత్రాధిపత్యంగా మరి ఏక ఓటుతోటి ఒకే గొంతుతోటి మేము ముందుకు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి మమ్మల్ని గుర్తించి మీరు ఈసారి మాకు అధికారంలో ఉండడానికి మరి టికెట్లు కేటాయించవలసిందిగా ఇస్తున్నందుగా కోరుతూ మరి సామాజిక పరంగా కూడా పద్మశాలిలో చాలా వెనుకబడి ఉన్నది. సిరిసిల్లలో కూడా వృత్తి రోజుకి పని లేని పరిస్థితుల్లో ఇవాళ వృత్తి అడగట్టిపోతా ఉన్నది. ప్రభుత్వాలు దయచేసి గ్రహించాలి. వృత్తిపరంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు మరి ఉపాధి అవకాశాలలో కూడా ఒకవైపు వృత్తిని ప్రోత్సహిస్తూ ప్రత్యామ్నాయంగా కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ మరి సామాజికంగా మమ్మల్ని మరి ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరి బడ్జెట్ కేటాయింపులలో కూడా చేనేత రంగానికి కానీ పవర్లూమ్ సెక్టార్కి కానీ నిధులు అత్యధిక శాతం కేటాయించవలసిందిగా రాబో బడ్జెట్ సమావేశాల్లో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము కోరేది ఏంటంటే బడ్జెట్లో కేటాయింపులు అధికం చేసి మేము ఏదైతే వెనుకబడి ఉన్నామో మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే బాధ్యత అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలను తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొక్కసారి ఏదైతే మాకు ఈ సన్మానానికి పూనుకొని ఇంత ఘనంగా సన్మానించారు వివిధ సంఘాల వారు చాలా ఎత్తున మేము అనుకునే విధంగా మరి అందరికీ కూడా అభిమానంతో ఈరోజు ప్రతి సంఘం వారు కూడా వచ్చి మమ్మల్ని ఈ రకంగా సన్మానించినందుకు ఈరోజు బాధ్యత ఎంతో పెరిగింది మా మీద. మాకు ఈ రోజు దండలు చాలా వారు ఇస్తే ఇది ఎంతో బరువనిపిస్తూ ఉన్నాయి. ఈ బాధ్యతను మేము నిర్వర్తించవలసిన అవసరం ఉన్నది. మేము సమష్టిగా 6 కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్లో దళం విప్పి మా యొక్క వర్గం కోసము మరియు సమాజం కోసం కూడా మేము గొంతెత్తి మరి అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలకు మరి మాతో పాటు ఉన్న సామాజిక వర్గాలకు కూడా చేరుని అంచే విధంగా ఐకమత్యంగా పోరాడి అందరి బాగోగుల కోసము సాంఘికంగా కూడా సామాజికంగా కూడా ఆర్థికంగా కూడా మేము అందరికీ అవకాశాలను మా వంతు సహకారంతో మేము కొట్లాడి గలం విప్పి అందరికీ సహకారంగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.